పురికోస ఇది మామిడాకులు కట్టుకోవడానికి ఇక్కడ, తర్వాత గుళ్ళకి అన్నిటి కట్టుకోవడానికి ఎక్కువ తేవాలి. తర్వాత దేవుళ్ళ ప్రతిష్ఠ చేసే దాతలు వేస్తారో ఎవరు తెస్తారో దేవుళ్ళకి మొత్తం కొత్త బట్టలు తేవాలి. ప్రతిష్ఠ చేసే దేవుళ్ళు కాదంటే రాముడికి కానీ, తర్వాత ముత్యాలమ్మకి చేసి మేము తెలియమంటారు పుల్లలు మోదుగు పెట్టాలన్నట్టు. తర్వాత ఇప్పుడు మన స్టేజీ బలాలు ఉంటాయి కదా, 6-4 బలాలు ఇళ్లలో ఉంటేనేమో ఒక 2 బలాలు ఇక్కడ సరిపోతాయి. వాళ్ళ ఇళ్లలో లేదనుకుంటేనేమో మామూలు స్టేజీ బలాలు తర్వాత వాటర్ గ్లాసులో ఒక కట్ట. ఏం పచ్చి మండలం, మామిడి మండలం ఎక్కువ కావాలి. రాగి, జువ్వి, మోదుగా, మేడి మండలం ఇంతవరకు కట్టాలి. యాగశాల మేడి, రాగి, జువ్వి, మోదుగా ఇన్ని నిజాలు అవి పచ్చి మండలు కావాలి. అయ్యాలనే తేవాలన్నట్టు. 11వ తారీఖు రోజు తేవాలి. ఒక రోజు ముందు నీళ్ళకి ఏం పని లేకుండా ఉంటే సరే సార్. మామిడి మండలు మాత్రం ఎక్కువ కావాలి. ఉన్నాయి వచ్చాడు కుమ్మరి సామాన్లు కృష్ణకి తెలిసి మొన్న అడిగిండు, మేడం తెలిసిన కాబట్టి ఐడియా ఉంటుంది. చిన్న చిన్న ఒక 21, తర్వాత మూకులు ఉంటాయి అవి ఒక 15, చిన్న చిన్న ప్రమిదలు ఒక 9, తర్వాత గరి పూల ముంతలు అంటారు కదా చిన్నవి అవి ఒక 11. పైన సున్నం రాయాలి వాటి. ఓకేనా? ప్రతిరోజు ఆవు పాలు కావాలి, ఆవు పేడ కావాలి, ఆవు మూత్రం కావాలి, ఆవు దూడ ఇక్కడే ఉండాలి. ఓకేనా? మైకు మేళం ఇక్కడ తాగలలో మీరు మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్పాలంటే ఇక్కడ ఉదయం సాయంత్రం కావాలి ఉండాలి. మేము పోయినప్పుడు వాళ్ళతో ఎక్కువ పని ఉంటుంది. మనకి బలిహరణ తిరిగేది వాళ్ళు ఉండాలి. తర్వాత పూలదండలు మొదటి రోజు 15 దండలు కావాలి, 2 అడుగుల దండలు. ఇప్పుడు మనం మీకు ఏ తాదా ఉంటే ఇదే. లిల్లీ పూలు ఉంటాయి, బంతి పూలు ఉంటాయి. 3 దండలు ఒక 30, విడి పూలు ఒక 100 రూపాయలు. తర్వాత ఆ రోజు ఇది ఉంటుంది, ఏది ఊరేగింపు మనకు మొదటి రోజు దేవుడికి అందరికీ ఉండాలి పూలదండ. ఇచ్చినారు కానీ మేము అనుకున్నాంలే మొన్న నుంచి. తర్వాత 2వ రోజు ప్రతి దండలు విడి పూలు ఎక్కువ తీసుకోవచ్చు. బంతి పూలు దొరికితే కొండ మీద ఉడకబెట్టి అలంకారం. చివరి రోజు కొంచెం మంచి దండలు తీసుకోండి అలంకారం. అలంకారం అంటే దేవుళ్ళకేనా? దేవుళ్ళకే. ఏ రోజు ఆ రోజు అన్నట్టు. ఉదయం పూట రాగానే అభిషేకాలు చేసేటప్పుడు దండలు చేసి కొత్త దండలు వేస్తారు. ఇక మాకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కానీ ఈ జూడి పూలలు ఇవి అని పచ్చి పచ్చి అని రాసి పేడారంపల్లి జూ చెట్టు ఉంది, మేడి చెట్టు, మేడి మండల మేడి చెట్టు కనసైడ్ ఉంటున్నట్టుంది. మన నల్లకాయలు కాసేది మేడి పండు చూడు మీ పాలు. అవును సార్, గడ్డలైతే కూడా అదే మన నేనేం పోతుంటే ఈ కోలపాలెం కాడ సర్లే ఉంటుందిలే అన్న. అందరూ ఒకటే కలర్ తెచ్చుకుంటే చూడడానికి బాగుంటుంది. ఒకళ్ళు ఎల్లో తెచ్చుకొని ఇప్పుడు మీరందరూ ఇది వేసుకున్నారు కదా, ఇప్పుడు దీని మీదే కూర్చుంటారు కదా కొంతమంది. అందుకని వాళ్ళని కూడా దీన్నే చెప్పి చెప్పకుండా కాషాయ వస్త్రం తెచ్చుకోమని చెప్పి అందరికి ఏ చెప్పు. ఇక వేరే మాటలు మాట్లాడు, వాట్సాప్లో పెట్టండి. ఎందుకంటే మీరు అందరూ కలిసిపోతారు. ఇక చీరలు కూడా అదే కలరు, చీరలు జాకెట్. వాట్సాప్ పెట్టినా అది ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకు ఫార్వర్డ్ చేస్తే 3 రోజులకు సరిపోనా? 3 రోజులు సరిపోయి గంటలు అలా గుళ్ళలో పెట్టి 3 రోజులకి పూజల కాడికి రావాలి. పూజ దగ్గర రావాలి కానీ మనం చేపించిన గంట అయ్యగారు వాట్సాప్ పెట్టింది గ్రూప్ సామాను. అయ్యగారు అవి పెట్టు అందరూ తెచ్చుకుంటే
ఇంకా డౌట్లు చెప్పండి. ఆవులు మరి ఏడ తెచ్చి కట్టేద్దా అని మీరు ఉండవా బాబాయ్? దూడతల్లి ఉదయం మంచిగా ఉండే చూడు. మాది ఒకటైతే ఉంటుంది కానీ ఏం చేస్తారు మేము మాల వేసినప్పుడు మూదాడు నా వైద్య చెప్పినట్టు అది మా పేరు ఇంకా అంతసేపు బాగానే ఉంది. ఆ పేషెంట్స్ ఉచిడి చేసి కింద మళ్ళీ రెండోసారి పోయేసరికి తన్నింది. నా భయానికే మళ్ళీ ఎవరు బోర్లే కానీ అది నిలబడుతుంది. మనది రామయ్య చెట్ట తిరిగింది మా ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఏడా ఏం జరలాడు ఇస్తాడా నీకు ఇయర్ సాగు